బి బ్రహ్మానందరెడ్డి, బి లక్ష్మీ ప్రవల్లిక, భర్త వయసు 36, భార్య వయసు 32 సంవత్సరాలు. వారు వచ్చింది నంద్యాల నుంచి, పెళ్ళయి 5 ఏళ్ళు. వారికి 2024లోనే హెమరేజిక్ సిస్ట్ ఉందన్నారు. అలాగే ఒకసారి 2022లోనే ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది. పెళ్ళైన కొత్తలో ఒక ప్రెగ్నెన్సీ వచ్చింది, వెంటనే మిస్ అయిపోయింది. ఇక తర్వాత ప్రెగ్నెన్సీ కూడా రాలేదు. ఈ 4 ఏళ్లలో ఎప్పుడూ ప్రెగ్నెన్సీ వచ్చిన పాపాను పోలేదు. అలాగే హెమరేజిక్ సిస్ట్ అన్నారు 2024లో, దానికి ఆపరేషన్లు అన్నారు. అలాగే ఏదో ఒక డిఎన్సీ చేయాలన్నారు, చేశారు. 3 టైమ్స్ ఐయుఐలు చేశారు, ఎక్కడా ప్రెగ్నెన్సీ రాలేదు. కానీ మన దగ్గర కేవలం 5 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా. ఆపరేషన్ లేదు, ఐవీఎఫ్ లేదు. మరి ఎలా వచ్చింది అనేది వారి నోటి మాటల ద్వారా విందాం. చెప్పండి సార్, మీకు నా గురించి ఎలా తెలిసింది అసలు? మా మామగారు చెప్పారు సార్, వీడియోలు చూసి. ఆయన వీడియోలు చూశారు యూట్యూబ్లోనా? యూట్యూబ్లో చూసారు. ఇన్స్టాగ్రామ్లోనా? యూట్యూబ్లోనే. ఓకే, చూశారు. చూసి ఇన్ని హాస్పిటల్ తిరిగాం కదా, సరే అక్కడ విజయవాడకి వెళ్ళొద్దాం అన్నాడు. వచ్చాము. వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మీరు కొత్త కాన్సెప్ట్ చెప్పాను సార్, క్రిములు అనే కాన్సెప్ట్. క్రిములు ఇంతవరకు ఎప్పుడు ఏ డాక్టర్ గారు అసలు డిస్కస్ చేయలే మీతో? ఫస్ట్ ఎక్కడికి పోయినా కానీ మా భార్యతో మీకు గర్భాశయంలో ప్రాబ్లం ఉంది, అండం ప్రాబ్లం ఉంది అవుతున్నారు సార్. ఆ టాపికే ఉంటున్నాయి. అవును, గర్భాశయం ప్రాబ్లము, ఒవేరియన్ సిస్టులు ప్రాబ్లము అని చెప్పారు తప్ప మీకు ఎప్పుడు ఈ సమస్య చెప్పలా. క్రిములు అనేది ఒకటి ఉంటుంది. మళ్ళీ ఏమైనా స్కానింగ్ చేపిస్తే అంత బాగుంది, మళ్ళీ స్కానింగ్ చేసి అంతా బాగుంది అంటున్నారు. నీ వీరికనం అన్ని బాగుంది, అది కూడా బాగుంది అన్నారా? అన్ని బాగుంది. తల్లుండేరా, తోకలు లేవురా, తోకలు ఉండేరా, తల్లేరురా, తల తోక ఉంటే కదలటం లేదురా, మళ్ళీ టీ ప్రాబ్లం, మార్బేల్జీ ప్రాబ్లం, కౌంట్ ప్రాబ్లం అని చెప్పలే. అయితే ఫోన్లే ఇంకొన్నాళ్ళు అయితే చెప్పేవాళ్ళు. ఒక 2 ఐవీఎఫ్లు ఆవిడ చేశాక అప్పుడు చెప్పేవాళ్ళు, నీది కూడా తేడా నాయనా అని. ఫస్ట్ ఆవిడని పట్టుకున్నారుగా. మొత్తానికి ఇక్కడ ఇద్దరికి కూడా ప్రెగ్నెన్సీ మనం తెప్పించడానికి 5 నెలలు పట్టింది. బయట ఐయుఐలు 3 సార్లు చేశారు. 3 సార్లు చేసినా మీకు రాలేదు సార్. ఒవేరియన్ సిస్ట్ అని కూడా చెప్పారు, దానికి ఆపరేషన్లు చెప్పారు, చివరికేమో ఐవీఎఫ్లు చెప్పారు సార్. మరి ప్రెగ్నెన్సీ అనేది మీకు అసలు పెళ్ళైన కొత్తలోనే వచ్చేసింది మీకు. అవును, న్యాచురల్గా. అది కూడా న్యాచురల్ వచ్చింది. అప్పుడు డాక్టర్ల దగ్గర కూడా వెళ్ళకుండానే బుడిగిన వచ్చింది. అవును సార్. కానీ నిలబడలా. నిలబడలేదు సార్. హార్ట్ బీట్ పోయింది. అవును సార్. లేదు హార్ట్ బీట్ ఏమిటి అని అడిగితే ఎవరు చెప్పలా. మరి మన దగ్గరికి వచ్చాక, మన వీడియోలు చూశాక మీకు అర్థమైంది ఇది అలా క్రిములు ఉంటాయి. విత్తనాలను ఎలాగైతే తప్పల పుచ్చులు చేస్తాయో క్రిములు వచ్చి, అలాగే వీరికణాలని, అండాలని డ్యామేజ్ చేసి బిడ్డను రానివ్వవు. ఒకవేళ బిడ్డ వస్తే బిడ్డను పొడిసేసి అబార్షన్ చేస్తాయి. మొక్కొస్తే చీడాపేడ పెట్టి పైరు నాశనం చేసినట్టు అలాగే ఇక్కడ బిడ్డని నాశనం చేస్తాయి అని చెప్పి నేను చెప్పాను. అలాంటి క్రిములను తొలగించుకోవాలి అని చెప్పాను. వాటికే భర్త భార్య టెస్టులు చేయించాను, ఇద్దరికి మందులు వాడించాను. చక్కగా 2 నెలలు వాడుకున్నారు. ఆ తర్వాత హార్మోన్లకి టెస్ట్ చేయించాను, హార్మోన్లకి 2 నెలలు వాడించాను. తర్వాత ట్యూబులు క్లీన్ చేశాము. ఎందుకంటే ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చిన, అబార్షన్లు అయినా, ఒక బిడ్డ పుట్టేసిన ట్యూబులు బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ట్యూబ్ ఓపెన్ ఉన్నట్టే, అబార్షన్ అయినా కూడా ట్యూబ్ ఓపెన్ ఉన్నట్టే. ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ట్యూబ్ బాగుంటేనే కదా వచ్చి పోవటం అనేది. ఒక బిడ్డ పుట్టాడంటే ట్యూబ్ బాగున్నట్టే, కానీ నెక్స్ట్ ట్యూబులు బ్లాక్ అవుతాయి. చాలామందికి ఇది అనుభవం. తర్వాత ఏమంటారు డాక్టర్లు, ట్యూబ్ బ్లాక్ అయిందంటే ఐవీఎఫ్ అంటారు. కానీ ఇక్కడ అలా కాదు, ట్యూబుల్ని సెలైన్ ద్వారా క్లీన్ చేస్తాం. సో ప్రెగ్నెన్సీలు రావడం పోవటం అనేది క్రిముల వల్ల జరుగుద్ది. ఆ పోబోయే ప్రెగ్నెన్సీని మనం ఆపచ్చు, చక్కగా నిలబెట్టుకోవచ్చు అనేది మనం క్రిములు తొలగించి మరి చక్కగా చేసాం. ఇదిగో ఇప్పుడు చూడండి, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎర్లీ లైవ్ ఇంట్రావిట్రైన్ ఫీటస్ అంటే ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో వచ్చింది, ట్యూబులో రాలా. వచ్చిన ప్రెగ్నెన్సీ కూడా హార్ట్ బీట్ ఉంది, లైవ్ ఇంట్రావిట్రైన్ ఫీటస్ 6 to 7 weeks, హార్ట్ రేట్ 143 beats per minute. హార్ట్ రేట్ కూడా ఉంది. ఇదివరకు వచ్చినా కూడా హార్ట్ బీట్ లేదు. కారణం క్రిమి పొడిసేసింది. ఇప్పుడు ఆ పొడిసేసిన క్రిమిని మనం పొడిసేసాం. ఆ బిడ్డని దొంగలించిన విలన్ని రివెంజ్ తీర్చుకున్నాడు ఇప్పుడు కదా. సినిమా హీరో ఏం చేస్తాడు సినిమాల్లో? వాళ్ళ ఫ్యామిలీని డ్యామేజ్ చేసిన వాడిని తిత్తు తీస్తాడు సినిమా ఎండింగ్లో, అంతే కదా. ఇక్కడ కూడా నువ్వు అదే చేసావు. ఆల్ ది బెస్ట్. ధైర్యంగా ఉండండి, చక్కగా ఉండండి. కష్టాలన్నీ గట్టెక్కేసి ఇక నుంచి రాబోయే రోజులన్నీ మంచి రోజు. ఆ బిడ్డ కోసం చక్కగా నవ్వుతూ హాయిగా సంతోషంగా ఉండండి. ఓకే, ఆల్ ది బెస్ట్.